అంజలి, జాయ్స్ని నువ్వు మిస్ అయిపోతున్నావు తెలుసా? దానికన్నా ఎన్నో రెట్లు ఆనందాన్నిచ్చే విషయాలు జీవితంలో చాలా ఉన్నాయి. ఆ లైఫ్ పర్ఫెక్ట్ గా లేకే కదా నువ్వు నీ భర్తతో హ్యాపీగా లేవు. దాంపత్య జీవితంలో అది లేకపోతే కాపురం చెడిపోతుందని, ఒకరికొకరు దూరం అయిపోతారని అందరూ అనుకుంటారు. శరీరంతో సంబంధం లేకున్నా కూడా బలమైన సంబంధం కలిగుండొచ్చు. ప్రపంచంలో చాలా మంది శారీరక సంబంధం లేకపోతే వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉండదు అనుకుంటారు. చివరికి ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఒక ఆడ కలిసున్నా, ఒక్క మగ కలిసున్నా వాళ్ల మధ్య ఉన్నది శారీరక సంబంధమే అనుకునేంతగా దిగజారిపోయింది ఈ సొసైటీ. అంజలి, నా మాట విను ప్లీజ్. నువ్వు నీకిష్టం లేని ఒక సర్కిల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నావు. అందుకే నీకు హెల్ప్ చేస్తానంటున్నాను. అర్థం చేసుకో, నాతో వచ్చేసే. అరుణ్, నా మాట విను. నేనే కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడిదంతా వద్దు అనిపిస్తోంది నాకు. ప్లీజ్ అంజలి, దయచేసి నా మాట విను. నీతో వస్తే జనం నన్నేమంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? నువ్వు ఆవిరైపోయింది అనుకుంటున్న నీ ఆనందాన్ని తిరిగి పొందే అవకాశాన్ని వదులుకోకు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ నీకు రాదు. నేను నా భర్తతో ఉంటే పవిత్రం, నీతో ఉంటే అపవిత్రం. బుల్షిట్ అంజలి, ఫోన్లో అంతా నేనే అన్నట్టు మాట్లాడతావు. ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు. మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అరుణ్, ఇదొక టాటూ లాంటిది. ఆవేశంలో ముచ్చటపడి వేయించుకుంటే మనం వద్దరుకున్నా చెరుపుకోలేం. మొదట్లో చాలా ఆర్టిస్టిక్గా అనిపిస్తుంది, తర్వాత మాయని మచ్చలా తయారవుతుంది. చచ్చేదాకా ఆ గిల్టీ ఫీలింగ్ వదిలిపెట్టదు. అంజలి, సీరియస్గా చెప్తున్నాను. నేనిక్కడికి మొదటిసారి వచ్చాను. బహుశా ఇదే చివరిసారి అవుతుంది. అర్థం చేసుకో. చెడుకు లోనై క్షణకాలం సుఖం కోసం క్యారెక్టర్ని చంపుకోలేను, జీవితం నాశనం చేసుకోలేను. ఆర్ యు క్రేజీ? వై కాంట్ యు స్టార్ట్ ఎ న్యూ లైఫ్? న్యూ లైఫ్ అంటే ఏంటి? అది చూపించే అవకాశం ఇమ్మనే నిన్ను బతిమాలుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ బాధపడకుండా నేను చూసుకుంటాను. నువ్వు ఏ రోజు ఇలా ఒంటరిగా ఫీల్ అవ్వకుండా చూసుకుంటాను. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? వీళ్ళని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందేమో, వాళ్లతో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటామేమో అనుకుంటారు. కానీ లైఫ్ అనేది ఎవరితో అయినా ఒక్కలానే ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి. వీ హ్యావ్ టు మూవ్ ఆన్. మిగతావన్నీ మన ఊహలే. 2 పిల్లల తల్లినైన నేను నా మొగుడికి గుడ్ బై చెప్పి బయటికొచ్చి నేనేం చెయ్యాలి? నా లైఫ్ ఏదో బ్యాడ్గా ఉందని కాదు, బానే ఉంది. బయట జాబ్ చేసే అమ్మాయిలు ఎంత టెన్షన్ పడుతున్నారో నేను అంతే టెన్షన్ పడుతుండొచ్చు. కానీ నా లైఫ్ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. మేమొకప్పుడు మిడిల్ క్లాస్. నాకు పెళ్ళయ్యే టైంకి మా ఆయనకి సొంతిల్లు కూడా లేదు. చాలా తక్కువ జీతంతో మా ఆయన చాలా కష్టపడ్డాడు. ఈరోజు ఇంత పెద్ద ఇల్లు, కారు, గౌరవం, హోదా, మంచి లగ్జరీ లైఫ్ అన్నీ ఉన్నాయి. మేమేదైనా ఫంక్షన్కి వెళ్తే మాకొక ఐడెంటిటీ, చాలా ఉన్నతంగా చూస్తారు. ఇదంతా కేవలం మా ఆయన వల్లే. అంత చిన్న స్థాయి నుండి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన అనడానికి ఏమీ లేదు. ఆయన పడే కష్టమంతా కూడా నన్ను హ్యాపీగా చూసుకోవడానికే అని తెలుసు. నేను కూడా నిన్ను హ్యాపీగా ఉంచాలని అనుకున్నాను అంజలి, అందుకే వచ్చాను.